विष्णो परां प्रेयसी तद्वक्षस्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम् पद्मावती पाहि अलमेल मंगा पद्मनाभ प्रिया अलमेल मंगा पद्मोद्भवा पाहि अलमेल मंगा पद्मालया पाहि अलमेल मंगा पाहि हरि प्रिये ऐश्वर्यमक्षरगतिं परमं पदं वा कस्मेतिचित् अंजलिभरं वहते वितीर्य अस्मै न किञ्चिदुदितं कृतमित्यतां वा त्वं लज्जसे कथमकोऽयमुदार भावः అనుస్వరూపిణి సమస్త జీవులకు కూడా ఉపేయభూత భగవానునకు అనురూపమైనటువంటి పత్ని సమస్త సంపదకు సకల విధ మంగళ వస్తువులకు ప్రతీక అయినటువంటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపురాలైనటువంటి పద్మావతి అమ్మవారు ఇప్పుడు మనకు తిరుచానూరు దివ్యక్షేత్రం నుండి దర్శనమిస్తూ ఉన్నది. ఎస్విబిసి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చక స్వాముల వారు పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా ఇక్కడ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవాన్ని మంత్రసహితంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక బ్రహ్మాదీనాం గురుం పూర్వం ఇందిరా గృహమేదినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం అని చెప్పి పాంచరాత్ర ఆగమంలో చెప్పినటువంటి విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణచే చెప్పబడినటువంటి పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా ఇక్కడ కళ్యాణోత్సవం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇక పాంచరాత్రం యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్తూ అహిర్బుజ్ఞ సంహిత ఒక మాట చెప్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రధానంగా 5 రూపాలతో ఉంటాడట. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చా రూపాలతో స్వామి బాధిస్తూ ఉంటాడు అని చెప్పి మన శృతులు తెలియజేస్తూ ఉన్నాయి. స్వామివారు వైకుంఠమునందు పరరూపముగాను క్షీర సముద్రమునందు వ్యూహ రూపముగాను అన్ని అవతారములయందు కూడా విభవ రూపమును సర్వ ప్రదేశములయందు కూడా అంతర్యామి రూపముగాను ఆలయములందు అన్నింటా కూడా అర్చా రూపముగా పరబ్రహ్మ స్వరూపము పంచ విధములుగా ఉన్నట్లు తెలియజేయడం వల్ల మోక్ష ప్రాపకమైనటువంటి ఈ శాస్త్రమునకు పాంచరాత్ర దివ్య ఆగమము అని చెప్పి వ్యవహారం ఉన్నది అని చెప్పి అహిర్బుజ్ఞ సంహిత మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇంకా పాంచరాత్ర ఆగమం గురించి ఇంకా చెప్తూ శ్రీమన్నారాయణమూర్తి నుండి బ్రహ్మ 1.5 కోటి శ్లోక సంఖ్య గల ఈ శాస్త్రమునను పంచరాత్రులలో వినడం వల్ల ఈ శాస్త్రానికి పాంచరాత్రము అనే పేరు వచ్చింది అని చెప్పి పురుషోత్తమ సంహితలో చెప్పబడింది. ఇక మనం చూస్తున్నాము అర్చక స్వాముల వారు పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా విశ్వక్సేన ఆరాధనను అలాగే పుణ్యాహవాచనాది కార్యక్రమాలను మంత్రసహితంగా జరిపిస్తూ ఉన్నారు. ఇక అక్కడ చూపిస్తున్నటువంటి కలశంలో ముందుగా సుదర్శనుణ్ణి ఆవాహన చేస్తారు. సుదర్శనుణ్ణి ఆవాహన చేసి
పుణ్యాహవాచనాన్ని జరిపించడం జరుగుతోంది. ఇక విశ్వక్సేన స్మృతానేత భగవాన్ సర్వకర్మణ తస్మాన్ నాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుణ్యైః విఘ్ననాం ప్రశమాయ చ కుర్యత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అంటూ పాంచరాత్ర ఆగమం చెప్పినటువంటి విధంగా సకల ప్రౌఢ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉంచడం కొరకై విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇక పద్మావతి అమ్మవారిని గురించి చెప్తూ సర్వలోకాల్లో దివ్య తేజో రూపంతో అమ్మ భాసిస్తూ ఉంటుంది. తులలేని ప్రతిలేని బంగారు వస్త్రాలను ధరించి అనేక రకాలైనటువంటి ఆభరణాలను అలంకరించుకొని ఉంటూ ఆనందంగా అందంగా దర్శనమిస్తూ ఉన్నది అమ్మ. నిండుగా ఉన్నటువంటి బంగారు కలశాన్ని స్వర్ణ పద్మాలను చేతిలో ధరించి శ్రీనివాసుని యొక్క ఎడమ భాగంలో ఆసీనురాలై సకల జనాలను కూడా నిండుగా అనుగ్రహిస్తూ అమ్మ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నది. దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారదోలే అమ్మవారు దీనులైన వారి ఆర్తులను బాధలను అన్నిటినీ విచ్ఛేదన చేయడానికై కారణభూతములైనటువంటి అమ్మవారి కృపా కటాక్షాలే మన అందరినీ కూడా కాపాడుతాయి. ఇక ఎంత మాత్రము కూడా భరించడానికి సాధ్యం కాని దారిద్ర్య దుఃఖాలను సర్వ భయాలను కూడా క్షణ మాత్ర కాలంలో నశింపచేయగల శక్తి అమ్మకు మాత్రమే ఉన్నది. అజ్ఞానం అనే చీకటిని ప్రాలదోలే శుద్ధమైన జ్ఞానం అనేటువంటి దివ్య ప్రకాశిని మన పద్మావతి అమ్మవారు. అనంతమైనటువంటి సూర్య ప్రభలు దట్టమైనటువంటి చీకటిని పాలదోలినట్టుగానే అమ్మవారి కూడా మన అందరి యొక్క దారిద్ర్యాన్ని మన అందరి యొక్క అజ్ఞానాన్ని కూడా హరింపచేసి మనందరికీ సమస్త శుభ పరంపరలను కలుగజేస్తూ ఉండాలి అని చెప్పి అమ్మను ఒక్కసారి ప్రార్థిద్దాము. ఇక అమ్మవారి యొక్క ఔదార్య గుణాన్ని గురించి చెప్తూ పరాశర భట్టర్ వారు తమ గుణరత్న కోశంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మేతి చిత్ అంజలి బరం వహతే వితీర్య అస్మై న కించిదుతితం కృతమిత్యతాంబ త్వం లజ్జసే కథయ కోయముదార భావః. అమ్మవారికి అపరిచితుడైనప్పటికీ ఒక్కసారి లక్ష్మీదేవికి నమస్కరించినటువంటి మాత్రాన అమ్మవారు సమస్త సౌఖ్యాలను కలుగజేస్తూ ఉంటుంది. అంటే కేవలం ఒక్కసారి నమస్కరించినటువంటి మాత్రం చేత సమస్త సౌఖ్యాలను అమ్మ ఇస్తుంది అంటే ఇక పరిచితులైనటువంటి భక్తుల విషయాన్ని గురించి చెప్పనక్కర్లేదు. అందుకే రామాయణంలో కూడా ఒక మాట అంటారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. ఒక మారు శరణు పొంది నేను నీవాడను అని యాచించినటువంటి మాత్రమున అతనికి సర్వభూతముల నుండి అభయాన్ని ఇస్తాను, ఇది నా వ్రతము అని చెప్పి శ్రీరాముడు వాక్యాన్ని కూడా ఇక్కడ మనం స్మరించుకోవచ్చు. ఇంకా అలాగే శ్రియం లోకే దేవజిష్టాముదారాం అను శృతిలోను కూడా అమ్మ యొక్క శ్రీ యొక్క ఉదారత్వము వివరించబడింది. ఇక అమ్మవారు మనకు అన్ని ఇచ్చి కూడా సమస్త సంపదలని కూడా మనకు ప్రసాదించి అయ్యో ఏమి ఇవ్వలేకపోతున్నానే అని సిగ్గుపడటం అమ్మవారి యొక్క ఔదార్య పరాకాష్ఠకు నిదర్శనంగా మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. నమస్కరిస్తున్నటువంటి ఆ అజ్ఞాత భక్తుని యొక్క నమస్కారమే అమ్మకు చాలా బరువైనదిగా తోస్తున్నదట. అతడిపై పెద్ద బరువు ఉంచినట్లుగా భాసిస్తున్నదట.
అతనికి ప్రత్యుపకృతిగా సమస్త సుఖములను ఇచ్చినను ఆమెకి తృప్తి కలుగకపోవుటయే కాక సిగ్గుపడటం అమ్మవారి యొక్క ఔదార్య అతిశయాన్ని చాటుతూ ఉన్నది. ఇక జగజ్జనని అయినటువంటి లక్ష్మీదేవి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యక్రమం శ్రీమన్నారాయణ్ణి ప్రతి అవతారంలో కూడా అమ్మ మన అందరినీ కూడా రక్షించడానికై అవతరించింది. కానీ అమ్మవారి యొక్క మహిమను లోకం తెలుసుకోలేకపోయింది. ఇక పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతలో చెప్పబడినట్లుగా శ్రీ మహావిష్ణువు భూమి యందు అవతరించిన ప్రతి అవతారము యందు కూడా లక్ష్మీదేవి కూడా వారితో అవతరించి మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నది, స్వామికి సహకరిస్తూ ఉన్నది. ఈ దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని వారిద్దరూ కూడా కర్మాధీనము కాదని, వారు స్వేచ్ఛగా చేస్తున్నటువంటి పని అని చెప్పి మనం ఇంతకు ముందే తెలుసుకొని ఉన్నాము. ఇక అమ్మవారు స్వామివారి యొక్క అన్యోన్యతను గురించి చెప్తూ ఒక మాట అంటారు. భృగోఖ్యాతాం సముత్పన్న శ్రీ పూర్వ ముదతే పునః దేవదానవ యత్నేన ప్రసుత అమృతమంధనే పునశ్చ పద్మా సంభూత ఆదిత్యోభూత్ యదా హరిః యదా చ భార్గవో రామః తదా భూ ధరణీత్వియం. అలాగే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయిని. మొదట అమ్మవారు భృగువంశమున జన్మించిట, లక్ష్మి తరువాత దేవదానవ యత్నము చేత సముద్రము నుండి పుట్టినది అని, అట్లే శ్రీమన్నారాయణుడు ఏ ఏ అవతారంని దాల్చినా కూడా ఆయా అవతారంలో యందు లక్ష్మి కూడా ఆయనకు అంటే స్వామి వారికి సహాయురాలైంది. ఇక్కడ మనం చూస్తున్నాము పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చక స్వాముల వారు స్వామివారికి సకల ఉపచారాలను నిర్వహించి ఇప్పుడు అమ్మవారికి కళ్యాణోత్సవంలో భాగమైనటువంటి సకల ఉపచారాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక హరి ఆదిత్యుడిగా అవతరించినప్పుడు అమ్మ పద్మ అయింది, పరశురాముడిగా అవతరించినప్పుడు అమ్మ ధరణి అయింది, రాముడిగా జన్మించినప్పుడు సీత అయింది, కృష్ణుడిగా జన్మించినప్పుడు రుక్మిణి అయింది. ఇలా అమ్మ ప్రతి అవతారము యందు కూడా స్వామివారికి సహకరిస్తూ మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నది. భగవంతుడు దేవదేహాన్ని దాల్చినప్పుడు అమ్మ దేవదేహాన్ని దాల్చింది, భగవంతుడు మనుష్య రూపంలో వచ్చినప్పుడు అమ్మ కూడా మనుష్య రూపంలో వస్తూ స్వామికి అనురూపమైనటువంటి పత్నిగా అమ్మ నిలిచింది. అది కాక శ్రీ మహావిష్ణువు కేవలం ఈ అవతారాల్లోనే కాక శ్రీ మహావిష్ణు భగవానుడు మత్స్యావతారంలో శ్రీ వేదనారాయణుడుగా పిలువబడ్డాడు. ఆయన దేవేరిగా శ్రీ మహాలక్ష్మి అదే పేరుతో అవతరించింది. కూర్మావతార సమయంలో కూర్మవల్లిగాను, వారాహావతార సమయంలో భూలక్ష్మిగాను, నారసింహావతార వేళలో శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మిగాను, ఇలా అనేక విధాలుగా అమ్మ అనేక అవతారాల్లో అవతరించి మనందరినీ కూడా అమ్మ రక్షిస్తూ ఉన్నది. ఇది కాక కేవలం ఇవే కాక భక్తుల కోరికలను అనుసరించి కూడా ఆ జగన్మాత వారు కోరినటువంటి అష్ట రూపాల్లో అంటే గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్య, ధైర్య, సంతాన, విద్య ఆది విజయ లక్ష్ములుగా మనందరికి కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది అమ్మవారు. ఇప్పుడు మనం చూస్తున్నాము అర్చక స్వాముల వారు కౌతుకారాధనను నిర్వహించి కౌతుక ధారణను నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఇంతకు ముందుగానే చెప్పుకున్నాము. ఆ కౌతుక ధారణ అనేటువంటిది
సమస్త లోకాలకు కూడా రక్షను కలిగించడం కొరకై అర్చక స్వాముల వారు చేస్తూ ఉన్నారు. ఇక మనం ఈ లోకంలో ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాము. ఆ పాపాలను నివారించుకోవడానికై ఎన్నో ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాయశ్చిత్తాలను విధిగా అనుష్ఠించడానికి మన జీవిత కాలం అనేటువంటిది సరిపోదు. అంతటి శక్తి సామర్థ్యాలు కూడా మనకు లేవు. కాబట్టి ఆ పాపాలను ఈ దయాస్వరూపిణి అయినటువంటి పద్మావతి అమ్మవారు మామూలుగానే పోగొట్టగలదు. అనగా పరమప్రాప్తుడైనటువంటి పరమ పురుషుడు క్షమించి తిని ఇక నీ పాపములకు ఫలములను ఇవ్వను అని సంకల్పించేలాగా చేయటమే అమ్మ యొక్క దయా స్వరూపము. ఇటువంటి పాపముల ద్వారా ఏర్పడినటువంటి మూర్ఛను పోగొట్టి తత్వహిత పురుషార్థముల యందు మంచి పరిజ్ఞానమును కలుగజేసి సంరక్షింపడం అనేటువంటి సామర్థ్యము దయాస్వరూపిణి అయినటువంటి అమ్మకు మాత్రమే సాధ్యము. ఇక ఇది మాత్రమే కాక అమ్మ మనకి 2 విధాలైనటువంటి ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందట. ఒకటి ఐహికమైనటువంటి ఐశ్వర్యము, రెండవది ఆముష్మికమైనటువంటి ఐశ్వర్యము. ఈ ఐహికమైనటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది మనం లోకంలో చూస్తున్నటువంటి ఇహలోక ఐశ్వర్యము. అంటే సంపద, ధనము, ధాన్యము ఇత్యాదులన్నీ కూడా ఈ ఐహిక ఐశ్వర్యం కిందకే వస్తాయి. ఇక రెండవది ఆముష్మికమైనటువంటి ఐశ్వర్యము. ఇక ఆ పరమ ప్రాప్తుడైనటువంటి ఆ నారాయణ్ణి పొందేటువంటి భాగ్యం ఏదైతే ఉన్నదో దాన్నే ఆముష్మిక ఐశ్వర్యంగా చెప్తూ ఉంటారు. అందుకే ఏదైనా విశేషం ఉంది అంటే ఆ 2 ఐశ్వర్యాల్లో ఆముష్మిక ఐశ్వర్యానికే చాలా విశేషాన్ని చెప్తూ ఉంటారు. అందుకే కులశేఖరాల్ట్ వారు కూడా ఒక మాట అంటారు, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. నన్ను నీ దాసులలో అంతిమ దాసిగానైనా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి కులశేఖరాల్ట్ వారు అన్నట్టుగా భగవద్ దాస్యత్వం అనేటువంటిదే గొప్ప ఐశ్వర్యంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక అమ్మవారిని దర్శించుకుంటూ కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాము. హనుమాన్ దేవవీతయే సమగ్నిరగ్నినాగతాం సందేవేన సవిత్రాం సకం సూర్యేణ రోచతే స్వాహా సమగ్నిస్తపసాగతాం సందేవేన సవిత్రాం సకం సూర్యేణారోచిష్టాం ధర్తా దివో విభాసి రజసః పృథివ్యా ధర్తా పురోరంతరిక్షస్య ధర్తా ధర్తా దేవో దేవానాం అమధ్యస్తభోజాః విదేత్వా మనసేత్వా విదేత్వా సూర్యాయత్వా ఊర్ధ్వమిదమగ్రం కృధి విదిదేవేషు హోత్రాయుచ్చా విశ్వాసాం ధ్రువాంపదే విశ్వస్య వనస్పతే విశ్వస్య మనసస్పతే విశ్వస్య వచసస్పతే విశ్వస్య తపసస్పతే విశ్వస్య బ్రహ్మణస్పతే దేవశ్రోస్తందేవ ధర్మదేవాన్ పాహి తపోజాం పాదస్తే యక్షదేవాయువం సర్వో దేవానాం విరామదీనాం పరివ్రజానాం పరికవీనాం సందేవో దేవేన సవిత్రాయ తిష్ఠా సగం సూర్యేణారుక్తా ఆయుర్దా సమస్మభ్యం కర్మవర్చోదా అసి పితానోసి పితానో బోధా ఆయుర్ధాస్తనూధాః పయోధాః వర్చోదావరిబోధా ద్రవిణోదాః అంతరిక్ష ప్రపురోర్వరీయాన్
अशीमहि त्वामाहि गुंसीः त्वमग्ने गृहपतिर्विशामसि विश्वासाम् मानुषीणाम् शतम् भूर्भिर्यविष्ठवाक्यगुंहसः समेद्धारगुम् शतगुम् हिमाः तन्द्राविणगुंहार्दिवानम् इहैव रातयः सन्तु तष्टिमिते समेया सुरेताये रोदधाना वीरम् विजयतव सन्दृशि माहगुम् राजपोषयम् देवस्य त्वा सवितः प्रथमे अश्विनोर्बाहुभ्याम् तूष्णोहस्ताभ्यामादते हरित्यैरास्नासि इडयेहि अदितयेहि सरस्वत्येहि असावेहि 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 अदित्या उष्णीषमसि वायुरस्यैडः पूषात्कोपावसृजतु अश्विभ्याम् प्रलापय यस्ते स्तनश्च शयो योमयो भूः येन विश्वा पुष्यसि वार्याणि यो रत्नधामसु विद्यस्सु दत्रः सरस्वतितमिह धातवेकः उस्रघर्मगुंसिगुंषा उस्रघर्मम् पाहि घर्माय शिगुंषा बृहस्पतिस्तोपसीदतु दानवस्थपेरवः विश्वग्धुतो लोहितेन अश्विभ्याम् पिन्वस्व सरस्वत्यै पिन्वस्व ऊष्णे पिन्वस्व बृहस्पतये पिन्वस्व इन्द्राय पिन्वस्व इन्द्राय पिन्वस्व गायत्रोऽसि त्रैष्टुभोऽसि जागतमसि सहोर्जो भागेनोपमेहि इन्द्रास्मिना मधुनः सारगस्य घर्मम् पादवसवो यजतावट् स्वाहा त्वा सूर्यस्य रश्मये वृष्टिवनये जुहोमि मधुहविरसि सूर्यस्य तपस्तपा द्यावा पृथिवीभ्याम् त्वा परिगृह्णामि अन्तरिक्षेण त्वोपयच्छामि देवानाम् त्वा पितॄणामनुमतो भर्तुम् शकेयम् तेजोऽसि तेजोऽनुप्रेहि दिवि स्पृङ्माहि गुंसीः अन्तरिक्षस्पृङ्माहि गुंसीः पृथिवी स्पृङ्माहि गुंसीः सुवरसि सुवर्मे यच्छ दिवै यच्छ दिवो मा पाहि समुद्राय त्वावाताय स्वाहा शरीराय त्वावाताय स्वाहा अनाधृष्याय त्वावाताय स्वाहा अप्रतिधृष्याय त्वावाताय स्वाहा अवस्यवे त्वावाताय स्वाहा ध्रुवस्वते त्वावाताय स्वाहा शिमिद्वते त्वावाताय स्वाहा अग्नये त्वा वसुमते स्वाहा सोमाय त्वा रुद्रवते स्वाहा वरुणाय त्वादित्यवते स्वाहा बृहस्पतये त्वा विश्वदेव्यावते स्वाहा सवित्रे त्वर्भुमते विभुमते प्रभुमते वाजवते स्वाहा यमाय त्वाङ्गिरस्वते पितृमते स्वाहा विश्वा आशा दक्षिणसत् विश्वान् देवानयाडिह स्वाहा कृतस्य घर्मस्य मधोः पिबतमश्विना स्वाहाग्नये यज्ञियाय संयजद्भिः अश्विना घर्मम् पादगुंहार्दिवानम् अहर्दिवाविरोतिभिः अनुमान्द्या वा पृथिवीमगुम् साताम् स्वाहेन्द्राय स्वाहेन्द्रावट् घर्ममपादमश्विनाहार्दिवानम् अहर्दिवाभिरोतिभिः अनुमान्द्या वा पृथिवी अमगुम् साताम् तम् प्राप्यै यथावट् नमो दिवे नमः पृथिव्यै दिविधा इमं यज्ञम् यज्ञमिमम् दिविधाः दिवम् गच्छ अन्तरिक्षम् गच्छ
पृथिवीं गच्छ पञ्चप्रदिशो गच्छ देवान् घर्मपान् गच्छ पितॄन् घर्मपान् गच्छ दिशे पीपिः ऊर्जे पीपिः ब्रह्मणे पीपिः क्षत्राय पीपिः अद्भ्यः पीपिः ओषधीभ्यः पीपिः वनस्पतिभ्यः पीपिः द्यावापृथिवीभ्यां पीपिः सुभूताय पीपिः ब्रह्मवर्चसाय पीपिः यजमानाय पीपिः मह्यं ज्येष्ठ्याय पीपिः विश्वयित्वा युम्नाय त्वा इन्द्रियाय त्वा भूत्ययित्वा धर्मासि सुधर्मा मेऽन्यस्मे ब्रह्माणि धारय क्षत्राणि धारय दिशन् धारय नेत्वा वातस्कन्दयात् अमुष्यत्वा प्राणे साधयामि अमुना सह निरर्थं गच्छ योऽस्मान् वेष्टि यं च वयं विष्मः ओष्णे शरसे स्वाहा ग्रावभ्यः स्वाहा प्रतिरेभ्यः स्वाहा द्यावापृथिवीभ्यः स्वाहा पितृभ्यो घर्मपेभ्यः स्वाहा रुद्राय रुद्रहोत्रे स्वाहा अहर्ज्योतिः केतुना जुषताम् सुज्योतिर्ज्योतिषागु स्वाहा रात्रिर्ज्योतिः केतुना जुषताम् सुज्योतिर्ज्योतिषागु स्वाहा अपीपरो माह्नोरात्रियैवापाहि एषा ते अग्ने समित् तया समिध्यस्व आयुर्मेदाः वर्चसामाञ्जीः अपीपरो मा रात्रिया अह्नो मा पाहि एषा ते अग्ने समित् तया समिध्यस्व आयुर्मेदाः वर्चसामाञ्जीः अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा भूस्वाहा हुतगं हविः मधुहविः इन्द्रतमेऽग्नौ पितानोऽसि मामाहि गुंसीः अश्यामते देवघर्म मधुमतो वाजवतः पितुमतः अङ्गिरस्पतस्पधाविनः अशीमहित्वा मामाहि गुंसीः स्वाहा आत्मा सूर्यस्य रश्मिभ्यः स्वाहा आत्मा नक्षत्रेभ्यः घर्मयाते दिविषुक् या गायत्रे छन्दसि या ब्राह्मणे या हविर्धाने तान्त एतेनावयजे स्वाहा घर्मयातेऽन्तरिक्षेषु यात्रैषु छन्दसि या राजन्ये या नीघ्रे तान्त एतेनावयजे स्वाहा घर्मयाते पृथिव्यां या जागते छन्दसि या वैश्ये या सदसि तान्त एतेनावयजे स्वाहा अनुनोत्यानुमतिः अन्वितनुमते त्वं विदस्तापरस्तायाः अन्तरिक्षस्य तनुवः पाहि पृथिव्यास्ताधन्वना वयमनुग्रामामसुमिताय नम्यसे ब्रह्मणस्त्वापरस्तायाः क्षत्रस्य तनुवः पाहि निशस्ताधन्वना वयमनुग्रामामसुमिताय नम्यसे प्राणस्तायै चक्षुषै चक्षुषस्तनुवः पाहि श्रोत्रस्य त्वाधर्मणा वयमनुग्रामामसुमिताय नम्यसे बल्गुरसि संयुधायाः शिशुर्जनधायाः शञ्चवक्षि परिचवक्षि चतुस्रग्निर्नाभिर्ऋतस्य
सतो विश्वायुष्वर्म सप्रथाः अपत्तेषो अपह्वरः अन्यव्रतस्य षष्ठिमा धर्मैतत्तेऽन्नमेतत्पुरीशम् तेन बद्धस्तचाचप्यायस्व बद्धिषीमहि च वयम् आचप्यासिषीमहि नन्तिर्नामासि दिव्यो गन्धर्वः तस्य ते पद्वद्धविद्धानम् पत्तिरध्यक्षाः रुद्रोऽधिपतिः समहमायुषा सम्प्राणेन संवर्चसा संवयसा सङ्गौपत्येन सगुणरायस्पोषेण यसौ योऽस्मान्वेष्टि यं च वयं विष्मः अचित्रदृशा हरिः महान् मित्रो न दर्शतः सगुं सूर्येडरोचते शिरसि समुद्रयोनिः इन्दुर्दक्षस्येन ऋतावाः हिरण्यवक्षस्य गुणो भुरण्युः महान् सधस्थे नमस्ते अस्तु आपोदृशुषी तदृतेनाप्यायन् तदन्तवैर् परिसूर्यस्य परिधेतुं प्रपश्यत् विश्वावसुरभिनन्दो मृणातो दिव्यो गन्धर्वो रजसोऽभिमानः यत्पाका सत्यमुदयन्न विद्मा निजो विद्वानो निज इन्द्रो हर्यात् तस्मिन्निन्द्रशरणे नदीनाम् अपावृणोद्वयो अस्मन् प्रजानाम् तासाम् गन्धर्वो अमृतानि मोचत् इन्द्रो दक्षं प्रजानामधीनम् एतद्वन्दे ब्रह्मदेवो देवानुभागाः इदमहं मनुष्यो मनुष्यादौ सोमपीठानुमेः सह प्रजया सह राजस्पोषेणानाभोषणयः सन्तु दुर्निद्रास्तस्मै भूयासुः रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः
स्वरूपाद्यं वस्वदाहि याः या आयोषाक इन्द्रं गच्छाः याः या तुते मादाः वायुमारोः याः या धर्मानाः पवमानाः याः या नितोषासाहि इंसोमाः याः या श्रवायाहम् इन्दोसमूः याः या द्रामावायिषाः अपघ्नन्पाः याः या सेमार्धाः पृथवित्सोः याः या अमत्साराः नुतस्वादाहि याः या वायुञ्जानाहम् ओ ये भासं तव स्वाहादायि वाह याः आयोः शाहक आयेन्द्रं गच्छतु तौ वाह
सायि दाः वायोः आहारोः औः वा हधर्माना पव माहानायि इयाः तोषाः साहि रायिं सोम श्रवोः वाः याम् इन्दोः सामोः औः वा धर्माविशा अपनाहन्वा वा इया साये माहार्धाः क्रातो वित्सोः मौः वाः सराः नुदाः स्वाहादाः औः वाः वयुञ्जानाम् अक्षीवतं वस्वाहा देवा आयुषाक यो दीक्षामतिरेचयति सप्ताहं प्रचरन्ति सप्तवैशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति सोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय देवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा